నమస్కారం అండి. నీకు నమస్కారమే. నేను చేపల చెరువు చిన్నారావు మాట్లాడుతున్నానండి. ఈస్ట్ గోదావరి బెస్ట్. ఏం లేదండి, మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి? ఇంకొక బలు బ్యాచి. హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డార్లింగ్ ఎవరిస్తాడు దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి. చూస్తున్నానండి. కొబ్బరి బొండం తాగుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు. అయ్యి బాబోయ్, చూడకపోవడం ఏంటండి బాబు? మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నాడు బొండం తాగుతున్న యంగ్ బాయ్? ఎలా ఉంటామేటండి, బొండం అయితే చాలా లేతగా ఉందండి. కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ముద్రగా ఉందండి. వద్దు, మాట తారద్దు. ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి? ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరండి? నేనే. అయ్యి బాబోయ్, మీరా? అయ్యి బాబోయ్, చంద్రుల్లో వెలిగిపోతున్నారండి. నేను ఇప్పుడు ఎలా రావాలండి? అక్కడి నుంచి అలా చిన్నగా వచ్చేసాయి. వస్తున్నానండి, వచ్చేస్తున్నానండి. ఎక్కడండి బాబు, మీరేం కనబట్టలేదు నాకు. అలా తిన్నగా పైకి చూడు. చూశానండి. ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు. ఆడింద్రుడు ఏంటండి బాబు? స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్లు వేసుకునే వాళ్ళగా ఉన్నాడు. అదే నువ్వు ఎగస్ట్రాల్ చేస్తుంటావు. ఏమైందండి? సరిగ్గా చూడు. ఎవరది? అయ్యి బాబు, మీరా? నేనే. చెప్తే నమ్మరు కానండి, స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి. మరి ఇందాక అలా అన్నా. ఇక్కడ నుంచి ఎలా రమ్మంటారు? స్ట్రైట్ గా తగలడు. పోనీ, మీరు అలాగే లైన్ లో ఉండండి. ఇంకొక టిక్కు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడుకుంటే రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాక్ నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు. అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని? గుట్టు రట్టు కాకుండా పెళ్లి ఫిక్స్ అయ్యలా? నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బేకరీ మర్చిపోండి. నో, బేకరీ నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపు పట్టం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 75 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయికి లొంగిపోయి. అయితే మీరు పోయిన పని అయిపోయింది. బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, మీరు బల్లెలోకి తీశారు. కడమంత గుమ్మడికి అయినా కట్టెలాంటి మగాడికి లోకువేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తోంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. దీని గురించి నాకు చెప్తా ఉంటారా? రాస్కల్. ఏండి, పాలు తీసుకోండి. నాకెందుకు పాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుకుంది నేనే. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది. కోటిగా తినరా, తిను. ఎప్పుడు తిన్నావో ఏమో. ఎంగిల్ మెతుకులు తినే నాకు నీ పుల్లట్లు పెట్టు. నువ్వు మనిషి కాదు మాస్టర్, సారీ, నువ్వు దేవుడి. ఇవాళ నుంచి నేను చచ్చే వరకు బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. మరీ పెద్ద ప్రామిస్ చేశానా? అవసరం వచ్చినప్పుడు చూసుకుందండి. ఇక్కడ పైన ఫస్ట్ టైం లైఫ్ లో బుల్లెట్లు ఎప్పుడు తినలేదా? నీకెందుకురా నల్లోడా, ఆ పని చూసుకో. బిస్కెట్లు తినేదా అవి? యూ కాల్ మీ ఎలా చూస్తాను రాని పని. నువ్వు ఆ పెళ్లి తెంచుకున్నప్పుడు కదరా, ఎంత జాతి కుక్కైనా నీకు ఇండిపెండెన్స్ లేదురా. ఐ పిటీ యూ. యూ ఇన్ ఇంగ్లీష్? ఏమరా, మేము మాట్లాడకూడదా? బాబే, యూ కాల్ మీ బే. చూస్తారా నీ అక్క ఓరా సాలేగా. ఐ విల్ కంప్లైంట్ టు కెప్టెన్ యూ బ్లడీ డాగ్.
చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరిని నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకే లేవయ్యా, మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మా కేటు గట్టి తెస్తా లేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు. నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. ఒరే కేటు! చూడబో అద్దా, ఈ రెండు ఒక తల్లి పాలే. అది స్కాచే, ఇది స్కాచే. అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటయా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మందు తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటా? నీతో మాట్లాడడం కంటే ఆరిటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా, వెయ్యి అరతొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను. పోవాలి బయటకు, నువ్వు వెళ్ళు. ఆయన కైలాసం, ఓ మాట చెప్పు. అసలు నేను ఎప్పుడైనా మందులో విషం కలిపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధిమంతుడు నువ్వు? ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. చీర్స్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా, లేకపోతే చెక్కు పోస్ట్ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కానీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బల్లిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి బాగా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపకం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చౌరి షర్ట్ ఉండేవాడు, గుర్తుందా నీకు? అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాలు కటకటాలు వెనకాల దూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పావు స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతిలో లేదు. ఏం చేయాలి? అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడి బుర్ర రామకీర్తన పాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే? ఏమండి? రండి రండి, లోపలికి రండి. ఏమండి? రండి లోపలికి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రియా, ప్రియే, నేను మీతో సంప్రదించాలని వచ్చాను. చాలా సంతోషం. విషయం ఏమిటో చెప్పండి. ప్రియా, ప్రియే. మీరేమిటండి నిమిషానికి ప్రియా అంటున్నారు? క్షణం క్షణం తలుచుకోవటం, ప్రతి క్షణం పిలుచుకోవడం వీర ప్రేమికుల లక్షణం. ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే. అస్తమానం ఇలా అంటుంటే ఈ పుస్తకాలు ఎప్పుడు రాస్తారు, ఎలా రాస్తారు? నేను వంటగదిలో ఉన్నప్పుడు, విరహంతో నేను రాస్తాను. నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు, వేదనతో నేను రాస్తాను. ప్రియా, హఠాత్తుగా ఉండలా అరవద్దు చెప్పండి. అడుగు చూస్తున్నాను, ప్లీజ్. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొస్తావా ప్రియే? ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే. మై గాడ్, నిజంగా మీరు వీర ప్రేమికులే కాదు,
అరివీర భయంకర బీభత్స ప్రేమికులు. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు వచ్చిన విషయం? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్తే అతని హృదయం స్పందిస్తేనే ప్రేమ పుడుతుంది అంటున్నాడు. ఎలాగండి స్పందింపజేయటం? స్పందన, హృదయం అనే మాటలు మామూలు ప్రేమికులకు సంబంధించినవి. కానీ మాలాంటి వీర ప్రేమికులకు ప్రేమ పుట్టడానికి కారణం చూగుకుం. చుగుకు అంటే ఏమిటని అడక్కు. వీర ప్రేమికుల తారక మంత్రం చూగుకుం. ప్రచండ ప్రేమికుల పంచాక్షరీ మంత్రం చూగుకుం. గండరగండ ప్రేమికుల గాయత్రి మంత్రం చూగుకుం. అంటే మీ ప్రేమ చుగుకు వల్ల పుట్టిందా? అవును. పరిచయం లేని ఇద్దరం ఒకే బస్సులో ఎక్కాం. గేదె అడ్డం వచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. చూగుకుం. వీర ప్రేమ ఆరంభమైంది. ప్రియా ప్రియే ప్రియా ప్రియే ప్రియా ప్రియే ప్రియే. అబ్బా, అసలు విషయం చెప్పేశారు. చుగుకుం చుగుకుం. ప్రియా ప్రియే. ప్రియా చూగుకుం అంటే చూపులు గుచ్చుకోవటం అని చెప్పేశావా? లేదు ప్రియే, ప్రపంచానికి చూగుకుం ఒక అంతు చిక్కని పదంలాగే ఉండాలి. ప్రియా ప్రియే ప్రియా ప్రియే ప్రియా. ప్రియే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం